ప్రభుత్వం మారింది, అధికారం మారింది, అధికారులు మారారు. కానీ తప్పు చేసిన వాళ్ళు సిబ్బంది అయినప్పుడు తమ తప్పుని కవర్ చేసుకునే ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు పోలవరానికి సంబంధించి అవి పాత ఫైల్సే అని చెప్పారు, తగలబెట్టినాయి అన్నది. ఇప్పుడు ఎక్కడ తగలబడ్డా దాని వెనకాల కుట్ర ఉందన్నటువంటి అనుమానమే వస్తుంది. ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో గారు మారారు, జేఈఓ గారు మారారు, మొత్తం పై పొజిషన్లో ఉన్న వాళ్ళు అందరూ మారారు. కానీ కింద ఉన్నటువంటి సిబ్బంది పాత బ్యాచ్తో ఇంటరాక్ట్ అయ్యి కొన్ని తప్పుడు పనులు చేసినటువంటి ఫైళ్లు దగ్ధం చేస్తున్నారు అన్నటువంటిది. ఏదైతే ఇంజనీరింగ్ సెక్షన్లో ఒక ప్రదేశంలో అంటుకున్నటువంటి ఫైర్ వెనకాల ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హస్తం ఉందన్నటువంటి మొట్టమొదట రైట్ చేసింది ఎవరైతే నీలాయపాలెం విజయ్ కుమార్, తెలుగుదేశం అధికార ప్రతినిధి. ఆ తర్వాత తెలుగుదేశం అందరూ స్పందించారు. ఇప్పుడు ఏకంగా దాని మీద చింతామోహన్ స్పందించారు, మాజీ ఎంపీ. 100 కోట్ల రూపాయలకు సంబంధించిన తేడాలు జరిగినాయి. ఇందులో ఒక పెద్ద సమస్య ఉంటుంది. ఏంటంటే మనకి మిగతా అన్ని కాగ్ ఆడిట్కి లెక్కలు ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మొన్న చెప్పినట్టు అదేది మన ఏంది పెద్దిరెడ్డి గారి ఏరియాలకు సంబంధించినటువంటి ఫైల్స్ దగ్ధానికి సంబంధించి వేరే చోటకు వెళ్ళిన వేరే చోట కూడా దానికి కాపీలు ఉంటాయి అంటారు. దీనికి కాపీలు ఎక్కడ ఉండవు. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి కాపీలు ఎక్కడన్నా పెడుతున్నారా లేదా అన్నది తెలియదు. యాక్చువల్గా కాగ్ ఆడిట్కి కాగ్ ఒప్పుకోలేదు తిరుమల తిరుపతి దేవస్థానాన్ని. తిరుమల తిరుపతి దేవస్థానం డబ్బులలో రాష్ట్ర ప్రభుత్వం కూడా దానికి లెక్కలు చెప్పదు, రాష్ట్ర ప్రభుత్వానికి కూడా అది లెక్కలు చెప్పదు. వాళ్ళే ఇంటరాక్షన్, ఓన్లీ దేవాదాయ శాఖ దాని మీద పర్యవేక్షణ, అది కూడా నామమాత్ర పర్యవేక్షణ, అది స్వతంత్ర బాడీ. అక్కడ ఉన్నటువంటి కమిటీ ఏది నిర్ణయం తీసుకుంటే అదే. ఇవాళ ఒక 1000 కోట్ల రూపాయలు సోన్సుదానికి ఖర్చు పెడుతున్నట్టుగా ఒక తీర్మానం చేసేసి అది బయటికి చూపించకుండా, బయటికి ప్రెస్తో చెప్పకుండా చేసేస్తే ఎవడు కాదనేది లేదు. అట్లాగే కదా అక్కడ రోడ్లకు వాడేసింది, అక్కడ ఉన్నటువంటి కార్పొరేషన్కి వాడేసింది. ఇప్పుడు అట్లాంటిది ఏం చేశారు, ఎందుకు బయటికి రానియట్లేదు? ఇది తెలియాలంటే ఆర్థిక శాఖకి సంబంధించినటువంటి నిపుణులతో అసలు క్రిందటి ఏడాది ఎంత బడ్జెట్, ఎంత డబ్బులు ఉన్నాయి, అందులో ఎంత ఖర్చు అయినాయి, ఆ ఖర్చు అయిన వాటిలో అధికారికంగా లెక్కలు ఉన్నాయేవి, లెక్కలు లేనివేవి అన్నది తీస్తే, అంటే ఏ వాటికైతే లెక్కలు లేవో తగలబడిపోయినాయి అయ్యి అని అర్థం. అంటే అందులో కుంభకోణం జరిగింది అని అర్థం. జాగ్రత్తగా తరచి చూస్తే దొరుకుతారు.